కొన్ని సూచనలు ఉన్నాయి. యేసుక్రీస్తు శిష్యులను కలవడానికి, మెస్సియా భూమిపైకి వచ్చి రావడానికి కొన్ని సూచనలు వాళ్ళకు ఉన్నాయి. ఏంటో సూచనలు అంటే మనం చూద్దాం, కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇప్పుడు క్రీస్తు భూమిలోకి వచ్చినప్పుడు యెషయా చెప్పాడు 35 అధ్యాయంలో ఈ విధంగా చెప్పాడు. మెస్సియా అనగా క్రీస్తు భూమిలోకి వచ్చినప్పుడు గుడ్డివాళ్ళు చూస్తారు, మోగాళ్ళు మాట్లాడతారు, కుంటువాళ్ళు దుప్పువల్లి గంతులేస్తారు అన్నాడు. అదో సూచన. ఆ సూచన ప్రభువుని యేసుక్రీస్తే, ప్రభువే సాక్షాత్తు వచ్చి దాన్ని నెరవేర్పు చేస్తా ఉన్నాడు. కానీ ఆ పరిచయాలు సదుకాయలు ఆ సూచన చూడలేదు. ఆ సూచనలో వాళ్ళు గుడ్డివాళ్ళు అయ్యారు. భ్రష్టాత్మ వాళ్ళు పట్టేసినట్టు. ఏమాత్మ అండి? భ్రష్టపాత్మ పట్టేసిందంట. ఆ భ్రష్టపాత్మ అంటే, భ్రష్టత్వం అంటే అర్థం ఏంటంటే ఉన్న విశ్వాసాన్ని కూడా కోల్పోవడం అన్నమాట. ఏంటంటే వాళ్ళకి ఏదో చిన్నపాటి ఏదో చిన్న విశ్వాసం ఉంటుంది లోపల, అక్కడ దేవుడు ఉన్నాడు అంటే పరిస్థితులన్నీ చూసి విసుకుపోయి మొత్తం దేవుడు లేదనుకుంటారు. కానీ లోపల ఎక్కడో చిన్న భాగం చెప్తే దేవుడు ఉన్నాడు, భయపడాలి, దేవుడు ఉన్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొంచెం ఎక్కడో లోన ఎక్కడో కొద్ది పాటు ఉంటుంది. ఆ విశ్వాసాన్ని కూడా కోల్పోతారు అనమాట భ్రష్టత్వం అంటే. అయితే ఆ భ్రష్టాత్మ వాళ్ళు పట్టేసింది, బలంగా పట్టేసిందట. ఒక మూర్ఖపాత్మ లేకపోతే ఒక గర్వపాత్మ వారిని బలంగా పట్టుకుంది. వారు మెస్సియా సూచన చూడలేని గుడ్డివాళ్ళు అయిపోయి కొన్ని లక్షల మందిని చూడనివ్వకుండా వాళ్ళు చేశారట. ఎవరండి? ఆ కాలం యొక్క పాస్టర్లు. ఆ కాలం యొక్క పాస్టర్లు దేవుణ్ణి చూడలేదు, వాళ్ళు గుడ్డోళ్ళు అయిపోయారు. భ్రష్టాత్మలు పట్టింది, గర్వపాత్మలు పట్టేసింది, ఆ యొక్క మూర్ఖపాత్మలు పట్టేసింది. వాళ్ళు చూడకపోయి అనేక మంది ప్రజల్ని, ఇప్పుడు పాస్టర్ నమ్మలేదు అనుకోండి, వాళ్ళ సంఘం అంతా నమ్మరు. ఆ పాస్టర్ నమ్మలేదు అనుకోండి, ఆ సంఘంలో 100 మంది ఉన్నా, 200 మంది, 300 మంది ఉన్నాయి, ఎంతమంది ఉన్నా సరే ఆ పాస్టర్ మాట వింటారు కానీ వేరే మాట వినరు. అందుచేత వాళ్ళు నమ్మలేరు అనమాట, నమ్మరు. ఆ పాస్టర్ చెప్పింది నమ్మరు. వాళ్ళ పాస్టర్ల మీద ఆధారపడినందుకు, వాక్యం మీద ఆధారపడకుండా వాళ్ళు ఆ కాలం యొక్క పాస్టర్ల మీద ఆధారపడినందుకు యేసు క్రీస్తును వాళ్ళు కూడా పాస్టర్లకు వేసిస్తున్నాడు. వీళ్ళు కూడా అలాగే వేసిచ్చారు. పాస్టర్ వ్యతిరేకించాడు, వీళ్ళు కూడా అలాగే వ్యతిరేకించారు. గుడ్డోళ్ళు అయిపోయి అనేక మందిని కూడా వీళ్ళు గుడ్డోళ్ళు అయిపోయింది కాకుండా సంఘాన్ని మొత్తం గుడ్డోలు చేసేసారు. ఈ సూచన చూపించడానికే దేవుడు ముందుగా ఒక మార్గాన్ని దేవుడు వాళ్ళకి సిద్ధపరిచాడు. ఆ సూచన భూమికి వస్తా ఉంది. ప్రభువు యేసుక్రీస్తు భూమికి వస్తున్నాడు. నేరుగా డైరెక్ట్గా వచ్చేలేదైనా, డైరెక్ట్గా రాకుండా ఒక సూచన వాళ్ళకి ఇచ్చాడు. ఏంటి ఆ సూచన అంటే, మెస్సియా భూమిపైకి రావాలంటే మెస్సియా కంటే ముందుగా ఏలియా రావాలి. హల్లెలూయా. ఎవరు రావాలండి? అంటే మెస్సియా వచ్చే ముందుగా భూమి మీదకి ఎవరు రావాలంటే ఏలియా రావాలి. ఏలియా వచ్చి మెస్సియాని పరిచయం చేస్తాడనమాట. ఈ ఏలియా వచ్చి మెస్సియాని పరిచయం చేసి ఆ ప్రపంచానికి ఈయన మెస్సయ్యా అని తెలియజేస్తాడు. దాన్ని తెలియజేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే మొట్టమొదటి ఏలియా పంపిస్తున్నాడు. ఏలియని పంపించి ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి. అక్కడ ఏలి ఆత్మ. ఇప్పుడు ఈ సూచన చూపించడానికి దేవుడు ముందుగా ఒక మార్గాన్ని